రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఒక కీలక నేతకు మంత్రి పదవి వస్తుంది అనే అంచనాలు ఉన్నా ఇప్పటికీ ఆ నిర్ణయం ఎందుకు నిలిచిపోయింది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హామీ ఇచ్చి కూడా సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీ మాత్రం అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఆ నేత మౌనం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగా పదవి విషయంలో ఏదైనా మార్పు జరిగిందా, లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? ఈ వ్యవహారం వెనుక అసలు కారణమేంటి? ఇంతకు ఎవరా నేత, ఏంటా మ్యాటర్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనిదెల నాగబాబు పేరు చుట్టూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జనసేన తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమన్న అంచనాలు ఓ దశలో బలంగా వినిపించాయి. ఎమ్మెల్సీ పదవి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నుంచి హామీ రావడంతో నాగబాబు మినిస్టర్ అవటం ఖాయమని చాలా మంది భావించారు. కానీ కాలం గడుస్తున్న ఆ విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవటం ఇప్పుడు కొత్త సందేహాలకు దారితీస్తోంది. మొదట్లో ఇది కేవలం ఆలస్యమే అనుకున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, బాధ్యతలు సెటిల్ అవ్వాలి, తర్వాత విస్తరణలో అవకాశం వస్తుందని భావించారు. కానీ నెలలు గడుస్తున్న పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో అసలు అవకాశం ఉంటుందా లేదా అన్న ప్రశ్న బలపడింది. ఇదే సమయంలో నాగబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకప్పుడు టీవీలో బాగా హిట్ అయిన కామెడీ ప్రోగ్రామ్ కు నాగబాబు జడ్జిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవడంతో ఆ కార్యక్రమానికి దూరమయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే షోలోకి రీ ఎంట్రీ ఇవ్వటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. మంత్రి పదవి ఆశలు ఇంకా బలంగా ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశమే ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి మంత్రి బాధ్యతలు చేపడితే పూర్తి సమయం ప్రభుత్వ పనులకే కేటాయించాల్సి ఉంటుంది. అదే సమయంలో టీవీ షోలో పాల్గొనటం, షూటింగ్స్ చేయటం వంటి విషయాలు ప్రాక్టికల్ గా కష్టమే కాకుండా రాజకీయంగా కూడా విమర్శలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఓ కీలక సందేహం మొదలవుతోంది. నాగబాబు ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని అర్థం చేసుకున్నారా, లేక ఇంకా సమయం పట్టొచ్చని భావించి అప్పటి వరకు బిజీగా ఉండాలని చూసుకుంటున్నారా అన్నది క్లారిటీ లేని అంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబు టీవీ కార్యక్రమాలను తగ్గించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈ క్రమంలోనే మంత్రి పదవి కూడా వస్తుందని అనుకున్నారు. కానీ ఆ ఒక్క అడుగు మాత్రం ముందుకు పడలేదు. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే కేబినెట్లో ఉండటం రాజకీయంగా ఎలా కనిపిస్తుంది అన్న చర్చ కూడా సాగింది. ఈ అంశం కూడా నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక కుల సమీకరణాలు కూడా ఈ వ్యవహారంలో ఓ కోణంగా చర్చకొస్తున్నాయి. కేబినెట్లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో మరోసారి అదే వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వటం రాజకీయంగా సెన్సిటివ్ అవుతుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా జనసేన కోటాలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నందున అదనంగా చోటు కల్పించడంపై పార్టీ లోపలే సందేహాలు ఉండొచ్చని అంటున్నారు. ఇంకో ఆసక్తికరమైన పోలిక కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఒక ప్రముఖ నేత అదే టీవీ కార్యక్రమంలో జడ్జిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షో కొనసాగించిన మంత్రి పదవి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. అంటే మంత్రి బాధ్యతలు చేపడితే టీవీ షోలు కొనసాగించడం సాధ్యం కాదని అప్పుడే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఇప్పుడు మళ్లీ షోలోకి రావటం ఆయనకు మంత్రి పదవి దూరమవుతోంది అన్న సంకేతంగా కొందరు భావిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆ సందర్భంలో నాగబాబుకు అవకాశం రావచ్చని ఓ వర్గం భావిస్తూ ఉండగా ఆయన తాజా నిర్ణయం ఆ అంచనాలపై సందేహాన్ని కలిగిస్తోంది. ఇక నాగబాబు రాజకీయ యాక్టివిటీ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన ఎక్కువగా పార్టీ సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా పదవి అంటే బాధ్యత అంటూ ఆయనకు పరోక్షంగా సూచనలు చేసినట్టు ప్రచారం జరిగింది. కొంతకాలం యాక్టివ్ గా కనిపించినా ఇప్పుడు మళ్లీ టీవీ ప్రోగ్రాం వైపు మళ్లటం కొత్త చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద చూస్తే నాగబాబు మంత్రి పదవి అంశం ఇప్పటికీ క్లారిటీకి రాని ప్రశ్నగానే ఉంది. హామీ ఉందని చెప్పినా అమలు కాలేదు, అవకాశం ఉందని అనుకున్నా నిర్ణయం వెలువడలేదు. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తే రాజకీయంగా కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజంగా మంత్రి పదవిపై ఆశలు వదిలేశారా, లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అన్నది మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో ఓ విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. రాజకీయాల్లో హామీలు, అంచనాలు, వాస్తవాలు ఈ మూడు ఒకేసారి కలిసి వస్తాయని గ్యారంటీ ఉండదు. పరిస్థితులు మారితే నిర్ణయాలు కూడా మారుతాయి. నాగబాబు విషయంలో కూడా అదే జరుగుతోందా లేక ఇంకా ఓ పెద్ద ట్విస్ట్ మిగిలి ఉందా అన్నది చూడాల్సి ఉంది.